మీరు సోలార్ ప్యానల్స్ పెట్టించుకుందాం అనుకుంటున్నారా? అయితే ఒక డౌట్ మీకు పక్కా వచ్చి ఉంటుంది. మోనోఫేషియల్ ప్యానల్స్ పెట్టించుకోవాలా లేదా బైఫేషియల్ ప్యానల్స్ పెట్టించుకోవాలా? ఏది చాలా ఎఫిషియెంట్, ఏది ఎక్కువ సేవింగ్స్ ఇస్తుందో ఈ వీడియోలో మీ కన్ఫ్యూజన్ని దూరం చేద్దాం. మోనోఫేషియల్ ప్యానల్స్ ఓన్లీ ఒక సైడ్ నుంచి మాత్రమే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాయి. దాని బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ వైట్ షీట్ ఉంటుంది, అది మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయదు. మోనోఫేషియల్ ప్యానల్స్లో మనకి వన్ సైడ్ మాత్రమే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. బైఫేషియల్ ప్యానల్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి 2 సైడ్స్ గ్లాస్ ఉండి 2 సైడ్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. ఇంకోటి ఒక సైడ్ గ్లాస్, ఇంకో సైడ్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ షీట్ ఉంటుంది. సో ఈ బైఫేషియల్ ప్యానల్స్ ఎలా వర్క్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా మనము రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ అంటే హైరేజ్ స్ట్రక్చర్స్లో ఇన్స్టాల్ చేస్తాం. హైరేజ్ స్ట్రక్చర్లో ఇన్స్టాల్ చేసినప్పుడు సన్ రైజ్ డైరెక్ట్ ప్యానల్స్ల మీద పడ్డప్పుడు మోనోఫేషియల్ ప్యానల్స్ ఏం చేస్తాయంటే ఓన్లీ వన్ సైడ్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. మనకి రేస్ అనేది స్లాబ్ మీద పడ్డప్పుడు కొన్ని రేస్ బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఆ బౌన్స్ అయిన రేస్ని బైఫేషియల్ ప్యానల్స్ బ్యాక్ సైడ్ నుంచి క్యాప్చర్ చేసి మనకి ఎలక్ట్రిసిటీ అనేది 2 సైడ్స్ నుంచి జనరేట్ చేస్తుంది. ఇలా బైఫేషియల్ ప్యానల్స్ 2 to 4% మోర్ ఎఫిషియెంట్ దాన్ మోనోఫేషియల్ ప్యానల్స్. ఇలాంటి మరిన్ని సోలార్ ఫ్యాక్ట్స్ గురించి BY సోలార్ని ఫాలో చేయండి.